అందరికీ ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తలేదు, గట్టిగా చెప్తాం. ప్రైజ్ ద లార్డ్. మంచిది. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కటి పరిశుద్ధమైన ఆదివార దినాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఆ రీతిగానే మరి నన్ను ప్రేమించి మరి ఇటు సంఘంలో అవకాశాన్ని కల్పించినటువంటి సంఘ కౌన్సిల్ వారికి, అదేవిధంగా మరి సేవకుడికి నడిపిస్తున్నటువంటి నాయకుడికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇదనమందు మరి ఇటు అవకాశం నిజంగా నా జీవితంలో పొందుకున్నది దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. చాలాసార్లు సంఘంలో స్త్రీల కూడికలో, ఉపవాస ప్రార్థనలో, తర్వాత యవనస్తుల కూడికలో చాలా విషయాలు పంచుకోవడం జరిగింది. కానీ పరిశుద్ధ ఆదివార దినము రోజు ఇలాగూ కాంగ్రెగేషన్తో కలిపి దేవుని మహిమపరిచి దేవుని వాక్యాన్ని పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యము చదవబడినటువంటి వాక్యము అందరికీ తెలిసినటువంటి మాటల్ని. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ చిన్న పుస్తకము ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్లాది మంది ప్రజలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క నూతనమైన ఆలోచనని కలుగజేస్తుంది కదండి. ఎంతమంది బోధించినా, ఎంతమంది ప్రసంగించినా, ఎంతమంది చదివినా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనని కలుగజేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి జ్ఞానము దేవుడు అలాగూ పెట్టాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని విందాం. దానికంటే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను పరమాల సంఘంలో సేవ చేస్తూ ఉన్నాను. గత 6 సంవత్సరాలుగా అక్కడ సేవ చేస్తున్నాను. అంతకుముందు పాల్వాయిలో ఒక 7 సంవత్సరాలు చేశాను. తర్వాత ఉప్పల పాతగేరులో ఒక 6 నెలలు చేశాను. ఇలాగూ అనేక ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మీకందరికీ తెలుసు, మరి నేను చిన్న పిల్లల పరిచర్య కూడా చేస్తూ ఉన్నాను. అనేక రాష్ట్రాల్లో కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. అయితే ఈ సమయంలో ఒక 2 నిమిషాలు నా గురించినటువంటి సాక్ష్యము చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామందికి జస్ట్ నాతో చూడడము, కలవడము, నా పేరు మట్టికే తెలుసు. కానీ చాలామంది నా గురించినటువంటి విషయాలు బహుశా తెలియవేమని అనుకుంటూ ఉంటున్నాను. మరి నా పేరు గోపాల్ అనేటువంటి విషయం మీకు అందరు తెలుసు. అయితే ఈ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, మా ఇంట్లో నా పేరు కూడా గోపాల్ ఉంటుంది, మా తమ్ముడి పేరు గోపాల్ ఉంటుంది, మా చిన్నాయన కొడుకుల పేర్లు కూడా గోపాల్ ఉంటుంది. అందరి పేర్లు అవే ఉన్నాయి. మా తాత పేరు కూడా గోవిందు. ఈ విషయము, ఈ పేర్లన్నీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఒల్లూరు దగ్గర గోపాలస్వామి అని ఒక టెంపుల్ ఉండేది, మా ఇంటి దైవం అన్నమాట. అప్పుడు అంటే యేసు ప్రభుని అంగీకరించకముందు కంప్లీట్గా ఐడల్ వర్షిప్లో ఉన్న కుటుంబం మాది. ఒక మాటలో చెప్పాలంటే, మంగళవారము జములమ్మ, గురువారం సాయిబాబా, శనివారము ఆంజనేయులు, ఇంకా మిగతా టైంలో మిగతా ఉంటాయి అన్నీ. నేను చేసేవాడిని అలా పూజలు. సో అలాగూ దేవుడు మరి అనుకోని రీతిగా నన్ను పట్టుకొని 2004లో ఆయన బిడ్డగా నన్ను ముద్రించుకున్నాడు దేవుడు. దాని తర్వాత నేను 2004 తర్వాత హైదరాబాద్లో ఒక 3-4 సంవత్సరాల నుండి అక్కడ పరిచర్య చేస్తూ మరి ఇలాగ వస్తూ జరిగాను. నా తర్వాత మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళందరూ కూడా, మా కుటుంబంలో ఉన్నవారందరూ కూడా దేవుని సేవలోకి వచ్చారు. అది నా ధన్యత కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని ప్రభువును మహిమపరుస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మా అమ్మతో నేను చెప్పినప్పుడు, మా అమ్మ జమలమ్మలు చేసేది బాగా. యేసు ప్రభు నమ్ముకో అంటే మా అమ్మ చెప్పిన ఒకటే మాట, నా బ్రతుకు ఉన్నంత వరకు, నేను చచ్చేంత వరకు ఈ జమలమ్మ తల్లినే మొక్కుతా అని చెప్పింది. సరే, దేవునికి అసాధ్యం ఏది లేదు కదని ప్రార్థన చేస్తూ వచ్చాను. అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చిన తర్వాత దేవుడు మరి ఒకరోజు నేను వైజాగ్ వెళ్ళి వస్తూ ఉంటే, ఒకరోజు ఉదయము నేను బస్సులో కూర్చొని పడుకొని ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి నా రూమ్కి వెళ్తూ ఉంటే హైదరాబాద్లో, అప్పుడు మా తమ్ముడు ఒక అతను ఫోన్ చేసి, అమ్మ ఉదయం లేచినప్పుడే, అంటే అనగా 5-6 గంటలకే
ఇంట్లో ఉన్న జమలమ్మ కుండలు, తర్వాత కడాలు, తర్వాత అన్నీ తీసుకెళ్ళి కాలువలో పడేసిందని మా తమ్ముడు చెప్పాడు. సో అప్పుడు నేను ప్రభువుని ఎంతో సంతోషిస్తూ ఎంతగానో ప్రభువుని మహిమపరిచాను. ఎందుకంటే దేవుని పట్ల నాకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి నా కుటుంబాన్ని నేను మార్చుకోగలిగాను. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును మహిమపరుస్తున్నాను. ఆ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో నా కుటుంబం అంతా కూడా మరి ప్రభువులోకి వచ్చి ఉన్నదని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడం లేదు. వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైపను. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఈ దినమందు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాల గురించి మనము తెలుసుకొనబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న జరిగినటువంటి సంఘటన నేను చెప్తాను. ఎందుకు అనంటే దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. అంతే కదండి? ఎవరు మాట్లాడట్లేదు, మీతో ఎక్కువ మాట్లాడిస్తాను, నా పాలసే అది. దేవుని యొక్క మాటలు చాలా విలువైనటువంటి, ఒక్క మాట జాగ్రత్తగా విన్నా మన జీవితాలని కాపాడుతుంది. ఒకసారి 2 భార్యాభర్తలు ఒక గ్రామంలో కూర్చొని సాయంత్రం టైంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు భార్య భర్తతో అంటున్న మాట ఏంటంటే, మన ఊరు పక్కన ఒక పట్టణంలో సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉన్నాయండి? సువార్త సభలు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని ఒక 3 మాటలు లేకపోతే ఒక 3 ముక్కలు దేవుని గురించి నేర్చుకొని రావచ్చు కదా అని పాస్టర్ గారు అంటే ఆ భార్య భర్తతో మాట్లాడుతూ ఉన్నది. ఈ భార్య ఒకటే పొట్టుకు పెట్టి చూసి తట్టుకోలేక భర్త సరే అలాగ పోయేద్దామని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఆ సువార్త సభ అయిపోయింది. ఏమైందండి? అయిపోయిన తర్వాత చివరిలో భోజనాలు చేస్తూ ఉన్నారు. భోజనాలు చేస్తూ ఉన్న సమయంలో సరే ఇంకా అయిపోయింది, ఎలాగో కూర్చొని భోజనం చేసి వెళ్దామని అలా వెళ్తూ ఉంటే పాస్టర్ గారు ఎదురొచ్చారంట. అంటే ఆ మీటింగ్ని కండక్ట్ చేసిన పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు వచ్చి ఆయనతో అన్నాడంట, వచ్చారా అని అన్నాడంట. ఏమన్నాడు? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అడుగుతాను నేను. ఏమడిగాడు? వచ్చారా అని అడిగాడంట. ఓహో, మా భార్య 3 ముక్కలు నేర్చుకోమన్నది కదా, ఇది మొదటి ముక్క అని గుర్తుపెట్టుకున్నాడంట. ఏమని? వచ్చారా అని. అవునండి వచ్చానని చెప్పి కూర్చున్నాడు. కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మళ్ళీ పాస్టర్ గారు అలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడంట. కూర్చున్నారా అన్నాడంట. ఏమన్నాడు? కూర్చున్నారా అన్నాడంట. ఎన్ని మాటలైనాయి? 2 మాటలైనాయి. అవునయ్య గారు కూర్చున్నా అన్నాడు. భోజనం చేశాడు. చేసిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది కదా, వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ పాస్టర్ గారు కనపడ్డారంట. పాస్టర్ గారు అన్నారు, వెళ్తున్నారా అన్నాడంట. ఏమన్నాడు? ఇప్పుడు పాస్టర్ గారి నోటి నుండి ఎన్ని మాటలు వచ్చాయి? మొదటిది, రెండోది, మూడోది. చాలు ఇంకా ఈ రోజుకి ఈ మీటింగ్ అయిపోయినట్టే. నాకు ఈ 3 ముక్కలు నేర్చుకొని పోయాను. ఆ 3 ముక్కలు నేర్చుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ దారిలో వాటిని ఏమేం చేస్తున్నాడంటే రిమైండ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భార్యకి ఏం చేయాలి? అప్పచెప్పాలి, ఏం నేర్చుకొచ్చినావు అని అంటే. అలా వెళ్తూ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత సరే ఒకసారి గట్టిగా ఇక్కడ అనుకుంటే పోలే అని బయట గుమ్మం దగ్గర నిలుచుండి మొదటి మాట అన్నాడంట. ఏమని? మీరు చెప్పట్లేదు. వచ్చారా అన్నాడంట. ఆ మాట చెప్పినప్పుడే, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ ఇంట్లో దొంగలు పడ్డారంట. ఎవరు పడ్డారు? ఆయన బయట నిలుచుండి వచ్చారా అని గట్టిగా అరిచాడంట. ఆ మాట దొంగలు విని, అరే మన గురించి తెలిసిపోయినట్టుంది, ఈయన ఎవరో వచ్చారా అని అడుగుతున్నాడు అని మూలకెళ్ళి కూర్చున్నారంట. ఓ చోట మూలకెళ్ళి కూర్చున్నారంట. రెండో మాట ఏమన్నాడు? వాళ్ళు కూర్చున్న సరికల్లా మళ్ళీ గట్టిగా కూర్చున్నారా అని అన్నాడంట. వీళ్ళకి ఇంకా భయం వేసింది. అరే మనం వచ్చిన సంగతి తెలిసింది, కూర్చున్న సంగతి కూడా తెలిసింది అని వాళ్ళు అనుకొని పరిగెట్టడం మొదలుపెట్టారంట. అప్పుడు ఈయన మూడో మాట ఏమనాలి? అలా వెళ్ళేటప్పుడు ఆయన గట్టిగా వెళ్తున్నారా అని అన్నాడంట. ఆ మాట వినిందే లేదు. ఇంకా ఆ దొంగలు పరిగెత్తుకొని పారిపోయారంట. ఏమయ్యారు? పరిగెత్తుకొని పారిపోయారు. ఇందులో అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఏ మాటలు నేర్చుకున్నా మన జీవితానికి మన కుటుంబాలకి అది క్షేమము ఆశీర్వాదకరము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యక్తి సరదాగానే వెళ్ళి ఉండవచ్చు, కానీ అక్కడ పాస్టర్ గారి దగ్గర మాట్లాడిన కొన్ని విషయాలు, ఒక 3 మాటలే
ఆ రోజు అతని కుటుంబాన్ని కాపాడే విధంగా దొంగల చేతికి గురి కాకుండా దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ దినమందు మనం కూడా వచ్చిన మనం అందరం కూడా కొన్ని విషయాలన్నా ఏం చేయాలి? గుర్తుపెట్టుకొని పోవాలా. ఏం చేయాలండి? గుర్తుపెట్టుకొని పోవాలా. కాబట్టి ఆయన 3 విషయాలు చెప్పాడు, నేను 5 విషయాలు చెప్తాను. నేను 5 చెప్తాను. కనీసం 5 గుర్తుపెట్టుకొని పోతే అతను ఆ ఇల్లు ఎలాగో కాపాడబడిందో ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకుంటే మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబము కూడా బాగుపడుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. గుర్తుపెట్టుకుంటారండి? గుర్తుపెట్టుకుంటారు లేదా? మళ్ళీ మీరు చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోవాలి. దయచేసి చదువుదాం ఒకసారి మళ్ళా 2వ వచనాన్ని. అక్కడ 3 విషయాలు మనకు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 2వ వచనంలో చదవండి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయను. ఎన్నున్నాయి? మొదటిది దీర్ఘాయువు, సుఖజీవము, 2వది శాంతి సమాధానం. ఈ 3 ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో కావలసినయే. ఏ కుటుంబమైనా కూడా, ఏ వ్యక్తి అయినా కూడా ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడతాడు. అంతే కదండి? ఒకవేళ రేపో మాపో చనిపోయే ముసలాయం ఉండి నీ ప్రాణం ఇచ్చి పో అంటే ఏమంటుంది? చేతిలో కట్ట ఉంటే కట్ట తీసుకొని కొడుతుంది. అంతే కదా? నన్ను అప్పుడే సావమంటావారా అని. అంటే ఎవరికైనా కూడా ప్రాణం మీద ఏముంటుంది? ఆశ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడతారు. 2వ విషయం ఏంటంటే సుఖంగా బ్రతకాలని కోరుకుంటారు. ఎలా బ్రతకాలని కోరుకుంటారండి? చాలాసార్లు పెళ్లి సంబంధాలు కానీ లేకపోతే చూస్తే ఏమంటారు, నా బిడ్డ సుఖంగా ఉండాలని చాలా మంచి సంబంధాలు, మంచి మంచి కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకోసము? సుఖంగా ఉండాలని. కాబట్టి సుఖంగా ఉండాలని ప్రతి వ్యక్తికి ఆశ ఉంటుంది. ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, ఏ గొడవలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ అనారోగ్యం రాకుండా సుఖంగా ఉండాలని ప్రతి వ్యక్తికి ఉంటుంది. తర్వాత 3వది ఏంటంటే శాంతి సమాధానం. నెమ్మదిగా ఉండాలని ప్రతి వారు కోరుకుంటారు లేదండి? ఈ 3 మాకొద్దు, మా కుటుంబంలో, మా జీవితంలో అనేవారు ఎవరు ఉన్నారా? ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. మాకు ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ లేదు, నాకు సుఖంగా బ్రతకాలని ఆశ లేదు, లేకపోతే మా కుటుంబంలో, నా జీవితంలో శాంతి సమాధానంతో ఉండాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు ఎవరు ఉండరండి? ఎవరు ఉండరు కదా? ఎవరో ఉండరు. అందరికీ కావాలని కోరుకుంటారు. అయితే దేవుడు కండిషన్ పెట్టాడు మొదటి వచనంలో. ఏమని? నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటే ఇవి ఇస్తాడంట. ఏమిస్తాడు? సుఖజీవము, లేకపోతే దీర్ఘాయువు, శాంతి సమాధానం ఇస్తాడు. ఏమి తీసుకుంటే? ఆజ్ఞలను గైకొంటే. ఆజ్ఞలను గైకొనడం అంటే ఏంటి? దేవుని యొక్క మాటను వినడం. దేవుని యొక్క మాటను వినడం. ఈనాడు చాలాసార్లు చాలామంది కుటుంబాల్లో, చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఏం చేస్తారంటే ఎవరెవరో చెప్పిన మాటలు లోబడతాం, ఎవరెవరో చెప్పిన మాటలకు వింటాం, కానీ దేవుని మాటలు వినలేకపోతా ఉన్నాం, దేవుని మాటలకు లోబడలేకపోతా ఉన్నాం. ఒకవేళ నీకు బీపీ షుగర్ ఉంటే డాక్టర్ చెప్పి నువ్వు టీ తాగడం మానేస్తా, నువ్వు బ్రతుకుతావంటే ఏం చేస్తారు? టీ మానేస్తారు. నువ్వు షుగర్ ఉంది తినకూడదంటే మానేస్తారు. కానీ దేవుడు ఇలా నువ్వు ఉంటే, నా మాట వినకపోతే నువ్వు ఇలా నాశనం అయిపోతావు అని చెప్తే ఎవరూ వినరు. చాలాసార్లు చాలామంది జీవితాలు అలాగ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మనం వినేవారముగా ఉంటే, చక్కగా పాటించే వారముగా ఉంటే, ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో, ప్రతి వారి కుటుంబంలో ఈ 3 కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ 3 కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనమని దేవుడు సెలవిచ్చాడు కదా. అందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు నేను చెప్తాను ఈ దినమందు. కొన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. ఇందాక అతను ఎన్ని మాటలు నేర్చుకున్నాడు? ఎన్ని మాటలండి? ఎవరు చెప్పట్లేదు. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరో నిద్రపోతున్నారు, లేపండి పక్కన్న వాళ్ళు. అందుకే జాగ్రత్తగా వినాలి. మళ్ళీ చెప్తారా? నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా. ఇంకెవరో పడుకున్నారు. మంచిది. కాబట్టి ఈ కొన్ని 5 విషయాలు నేను దినమని తెలియజేస్తాను. వాటిని కనుక మీరు, నేను, మనందరం పాటించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈ 3 ఆశీర్వాదాలు, ఈ 3 దీవెనలు మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు ఇస్తాడని మరొక మారు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే ఆ 5 విషయాలు ఏంటో ఈ దినమందు మనం నేర్చుకొని వెళ్దాం. మొదటిగా చూస్తే లేవియా కాండము 11వ అధ్యాయము. లేవియా కాండము 11వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
నేను నీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. తర్వాత 49వ వచనాన్ని 12వ అధ్యాయము 45వ వచనం, 45వ వచనం కూడా ఏమని చూడండి, కింద లాస్ట్ వచనం. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మేము రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. మొదటి మాట, మొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఈ దినమందు దేవుడు మనకు నేర్పిస్తున్నది, పరిశుద్ధులై ఉండాలి. ఎలా ఉండాలండి? గట్టిగా చెప్పాలి, ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు పరిశుద్ధులై ఉండాలంటే దేవునిలో ఉన్న మొదటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము లేకపోతే క్వాలిటీ ఏంటంటే, లేకపోతే క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడికి, ఆయన పరిశుద్ధుడు. ఎలాంటి వాడు ఆయన? పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధతలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు అంటాడు, ఆయన పరిశుద్ధుడు 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 వేలకులు దీతులతో నిత్యము కొనియాడబడుచున్నటువంటి దేవుడు అంట ఆయన. నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయముందు మనకు మొదటిగా నేర్పిస్తున్నటువంటి మాట, మొదటి మాట ఏంటంటే పరిశుద్ధత. ఎలా ఉండాలండి? పరిశుద్ధత. నేను చాలాసార్లు అనుకుంటా ఉన్నాను, ఈ విషయం మాకు ఎప్పటి నుంచో తెలుసు, లేకపోతే ఈ విషయం తెలుసు అనుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. కానీ తెలియడం వేరు, తెలియడం వేరు, పాటించడం వేరు. తెలియడం వేరు, పాటించడం వేరు. దేవుని యొక్క మాటలు అందరికీ తెలుస్తాయండి. తెలిసిన వారందరినీ దేవుడు కనికరించడు, దేవుడు దీవించడు. పాటించే వాడిని మాత్రమే దేవుడు దీవిస్తాడు. నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట దేవుడే చెప్తా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను, ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రం వినువారు ఏంటండి? ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యము. వాక్యం వినేవారు నీతిమంతుడు కాదు, వాక్యం వినేవారు పరిశుద్ధులు కారు, వాక్యం వినేవారు క్రీస్తు బిడ్డలుగా అనబడరు. మరి ఎవరు అంట? ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునేవాడు. ఎవరంట అండి? అనుసరించి నడుచుకునేవారు. అది నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకెవరమైనా కావచ్చు. దేవుడు మనలో నువ్వు చూస్తున్నదంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి మొదటిగా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు అనంటే నీవు నేను నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ జనరల్గా మన కుటుంబాల్లో ఎవరైనా మన బిడ్డల దగ్గరకు వచ్చి, నీ బిడ్డ నీ పోలిక లేదే, నీ ముక్కు లేదే, నీ ముఖం లేదే, లేకపోతే నీ భర్తలాగా అంటే పోలికలు ఏమీ లేవని ఎవరైనా మనతో మాట్లాడారు అనుకోండి, పక్కింటి వాళ్ళ పోలికలు ఉన్నాయని అన్నారు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుందండి? అస్సలు మీ పోలికలే లేవు, అసలు పక్కింటి వాళ్ళ పోలికలు ఉన్నారు అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందండి చెప్పండి? కోపం వస్తుంది. ఎందుకు? నా బిడ్డను నా కొడుకును నా పోలికలు లేవని అంటావా అని విరమైన కోపం వస్తుంది మాట్లాడేవారి మీద. అలాగనే దేవుడు కూడా ఆయన బిడ్డలమైన మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ సాతాను యొక్క పోలికల్లో మనం ఉండాలని దేవుడు కోరుకోడు. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించిన దేవుడు, మనం సృష్టించినటువంటి సృష్టికర్త. కాబట్టి మనం పరిశుద్ధతలో ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఈనాడు చాలామంది యవనస్తుల్ని, చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే చాలా అపరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అపరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. రీసెంట్గా మీరు ఒక వీడియో చూస్తలేరు, అమీర్పేటలో 11:30, 12 o'clock దాటిందంటే రోడ్డు మీద అందరు కాలేజ్ గర్ల్సే ఉంటారు. ఎందుకు? కాల్ గర్ల్స్ అని వాళ్ళని చూస్తూ అలా వాళ్ళందరినీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే చాలామంది యవనస్తులు వారి జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోలేకపోతున్నారు. అది అలవాటు అయిపోతూ ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, నీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయముతోటి ఎలా అపరిశుద్ధమైన కార్యములు, ఎలా అపరిశుద్ధమైన మాటలు, ఎలా అపరిశుద్ధమైనటువంటి చూపులు, తలంపులు ఎలా మనము ఉండగలుగుతాం? కాబట్టి మొదటిగా ప్రతి వారిని దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటంటే పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు జీవించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మన చూపులు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేసింది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే
ఆమెతో వ్యభిచారం చేసినవాడు అంటే స్త్రీ విషయంలో కాదు, పురుషులు కూడా, స్త్రీ పురుషులను అలా చూసినా అది వ్యభిచారమే. కాబట్టి మన కళ్ళు, మన దేహము, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకే 119వ కీర్తన 9వ వచనంలో ఈ మాట దేవుడు రాస్తూ వస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 9వ వచనం, దేని చేత తమ నడతను పరిశుద్ధపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా. కాబట్టి పరిశుద్ధతలోకి మనము రావాలి అనంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. యవనస్తులే కావచ్చు, ఇక్కడ ఉన్న మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనలాగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మొదటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ 5 విషయాల్లో మొదటిది ఏంటిదండి? పరిశుద్ధత. మాటల్లో పరిశుద్ధత ఉండాలి. ఈనాడు నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు, డబల్ మీనింగ్ డైలాగులు, రకరకాలుగా మాట్లాడు గొడవలతో తిట్టుకునేటువంటి తత్వము చాలామందిలో సమాజంలో కనబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం స్పష్టంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి ఎక్కువ మాట్లాడదంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ మాటలు ఎవరి నుంచి వస్తాయంట? దుష్టుని నుండి వస్తాయంట. మరి ఎన్ని మాటలు అబద్ధాలు చెప్తా ఉన్నాం మనం. అబద్ధమునకు జనకుడు ఎవరంట? సాతానుడు. మీ నోటిలో నుండి పోకిరి మాటలైనను, తర్వాత అమర్యాదగా మాటలైన మన నోటి నుండి ఏం కాకూడదంట? రానియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎంతమంది మన నోటితో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాం, అవి అపరిశుద్ధమైనవే. ఎంతమంది బూతులు మాట్లాడుతూ ఉన్నాం, ఎంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతూ, ఎంతమందిని నోటితో మనం తిడుతూ ఉన్నాం. ఇవన్నీ ఏంటివి? అపరిశుద్ధతకు సాదృశ్యము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మొదటిగా దేవుడు మన నుండి కోరుకుంటున్నదంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అది కష్టమైన, నష్టమైన, ప్రభు కొరకు మనము భారము లేకపోతే బాధ భరించైనా కూడా ప్రభు కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. కాబట్టి మొదటి మాట దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? గట్టిగా చెప్పాలి. పరిశుద్ధులుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుడికి ఇష్టడై ఉండుట. ఇప్పుడు మనమే పరీక్షించుకోవాలి. మనలో పరిశుద్ధత ఉందా? మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన నడవడికలో పరిశుద్ధత ఉందా అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి మొదటి ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇదన మన దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మొదటిది ఏంటిదండి? 5 విషయాల్లో మొదటిది పరిశుద్ధమైనటువంటి జీవితం. రెండవదిగా చూస్తే గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏం చేయాలంట అండి? ప్రేమించాలి. రెండవ మాట, ప్రేమ కలిగి బ్రతకాలి. ఎందుకు అంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే నీ కోసము నా కోసము ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆ శిలువ పైన మరణించి మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఈనాడు చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఆ ప్రేమను కలిగి జీవించలేకపోతున్నారు. ఎందుకు కుటుంబాల మధ్యలో, ఎందుకు ఆ వ్యక్తుల మధ్యలో గొడవలు వస్తున్నాయంటే ఇరువురి మధ్యలో సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు. ఒకవేళ ప్రేమ ఉన్నా ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అప్పటి వరకే, అంటే ఏదో ఒకటి వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేసి ఆ ప్రేమ చూపించడం ఉంటుంది, కానీ నిజమైన ప్రేమ వాళ్ళలో కనబడదు. ఈనాడు చాలామంది యూత్లో కావచ్చు, చాలామందిలో ఆ ప్రేమ అనే మాయలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అది కేవలం అట్రాక్షన్ మాత్రమే గమనించలేకపోతున్నారు. కాబట్టి రెండవది ప్రేమ కలిగి జీవించాలంట. ఎలా ప్రేమ కలిగి జీవించాలి? నిన్ను వలె నీ పొరుగువాన్ని, గట్టిగా చెప్పాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో పక్క వాళ్ళను కూడా అంతే ప్రేమించాలి. మనల్ని మనం ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటామో పక్క వాడిని కూడా అంతే జాగ్రత్తగా మనము చూసుకుంటాం. అబ్బే అంత మంచి అలవాటు ఉంటుందా?
ఉంటే చాలా ధన్యులం, ఉంటే చాలా ధన్యులం. మనల్ని మనము ఎప్పుడు బాగా ఇష్టపడుతూ ఉంటామంటే, ఎప్పుడు మనల్ని మనం బాగా ప్రేమించుకుంటామంటే, మనం ఎప్పుడైనా పండుగ వచ్చినా, ఏదైనా ఫంక్షన్ వచ్చినా అద్దం ముందు నిల్చొని ఏమనుకుంటామండి? అబ్బా ఎంత బాగున్నావో, నీ జుట్టు ఎంత బాగుందో, ఆ డ్రెస్ ఎంత బాగుందో అని అద్దం ముందు నిల్చొని మనల్ని మనమే పోగొడుకుంటూ ఉంటాం. అంటే అంతగా మనల్ని ప్రేమించుకుంటాం అన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవడం తప్పులేదు, కానీ అదే ప్రేమ కూడా ఎక్కడ చూపించాలి? పొరుగువాడి మీద. అందులో కొంచెం ఉన్నా కూడా చాలా మందిలో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అవుతాయని నేను అనుకుంటున్నా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి, కానీ ప్రేమిస్తున్నామండి? ఆలోచించు. ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కా చెల్లెళ్ళ కంటే, నీ బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే కేవలము యేసు ప్రభువారు మాత్రమే. ఆ యేసు ప్రభువారిని ప్రేమించాలి. ఆ ప్రేమను మనం కలిగి బ్రతికితే ఆటోమేటిక్గా ఇతరుల మీద మనకు ప్రేమించడం, యేసు ప్రభు ప్రేమ ఇతరుల మీద చూపించడం మనకు వచ్చేస్తుంది. కానీ మొదటిగా యేసు ప్రభునే మనం ప్రేమిస్తున్నామండి. యేసు ప్రభు అంటే చాలామంది ఇష్టపడుతున్నామా చెప్పాలి. ఇష్టపడుతున్నావా లేదా? మంచిది. యేసు ప్రభుని ఇష్టపడుతున్నారా? మంచిది. యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, యేసు ప్రభుని ప్రేమించేవారు ఆయన కొరకు ఏమైనా చేస్తారా? చేయరా? ఆయన కొరకు ఏమైనా చేస్తారు, ఏమైనా చేస్తాం. ఆయన కొరకు ఏమైనా చేసేటువంటి మనము ఆయన కొరకు సమయాన్ని కూడా ఇస్తాం. మీరు తప్పుగా అనుకోకండి. 10:30కు మనకు ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకండి? 10:30కు ఆరాధన స్టార్ట్ అవుతుంది. 10:30కు అనంటే దేవుడు ఒక ఆరాధన సమయానికి నిర్ణయించాడంటే అక్కడ ఆటోమేటిక్గా ఎవరు వచ్చి ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉంటాడు. అంటే ఇప్పుడు ఆయన్ని ప్రేమించేవారు ఆయన కంటే ముందు ఉంటారా, ఆయన తర్వాత వస్తారా? చెప్పండి, పర్లేదు. ఆయన కంటే ముందు ఉండాలా? ఇప్పుడు యవనస్తులను అడుగుదాం ఒక మాట. ఎవరైనా నువ్వు ప్రేమించిన అబ్బాయి పలానా టైంకి రాని ఫోన్ చేసింది అనుకోండి, బాగా ఇష్టమైనటువంటి వాళ్ళని, అంతెందుకు ఒకవేళ కుటుంబాల మధ్యలో తీసుకుంటే, ఒకవేళ మనం పుట్టింటికి వెళ్తూ ఉన్నాం అనుకోండి, మన ఊరికి మనం వెళ్ళాలి. ఎప్పుడు రెడీ అవుతాం? పర్లేదు, చెప్పండి, పర్లేదు, ఏమనుకోండి. రేపు ఊరికి వెళ్ళాలి, 10 గంటలకు ట్రైన్ అంటే రాత్రే మొత్తం సూట్ కేసు సర్దేసి ఉంటాం. అవునా కదా? మొత్తం సర్దేసి మార్నింగ్ 7 గంటలకి మొత్తం క్లీన్గా మొత్తం ఇల్లంతా తుడిచేసి ఉంటాం, గిన్నెలన్నీ కడిగేసి ఉంటాం, అన్నీ కడిగేసి ఉంటాం. 9 o'clock రైల్వే స్టేషన్లో ఉంటాం. ఎందుకంటే మన వాళ్ళంటే మనకిష్టం, మన ఊరికి వెళ్ళాలనే ఆశ, ప్రేమతో వెళ్తూ ఉంటాం. మరి యేసు ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉండాలి? మనమే ఆలోచించుకుందాం. ఆయనను ప్రేమించే వారి కొరకు సమయం ఇస్తారు. ఆయన్ని ప్రేమించే వారి కొరకు దేన్నైనా వెనుకంజ వేయరు. ఆ ప్రేమతో పాటు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను, ఆయనతో మనం కలిగి ఉన్న ప్రేమను ఇతరుల పట్ల మనం ఏం చేయాలంట? కనపరచాలి. అందుకే దేవుడు చక్కగా చాలా విషయాల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాస్తూ వస్తున్నాడు దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఈనాడు చాలామంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నానని చెప్తాను, మంచిదే, కాదనట్లేదు. కానీ అదే ప్రేమను ఎవరి పట్ల చూపించాలంట? తాను చూచిన, అంటే పక్కవారిని కానీ, అన్నదమ్ములను కానీ, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలంట. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి వారిని ద్వేషిస్తే నువ్వేం చేసిన వాడు అవుతామంట? మనము అబద్ధం చెప్పిన వారం అవుతామంట. మన జీవితాలు అలాగున్నాయేమో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే అదే యోహాను సువార్తలో మొదటి యోహానులో కింద మాటలు చదివితే 7వ వచనం నుంచి అన్ని విషయాలు ప్రేమ గురించి ఆయన రాస్తూ వస్తూ ఉన్నాడు. 7వ వచనం నుంచి 4వ అధ్యాయం 7వ వచనం నుంచి, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుని ప్రేమను కలిగి మనం జీవించాలి.
ఆ ప్రేమను మనం కలిగి జీవిస్తే ఇరుగు పొరుగు వారిని, పక్క వాళ్ళని, అందరినీ మనం ప్రేమిస్తాం. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు. మర్యాద లేకుండా మనం ఉంటున్నామంటే మనలో దేవుని ప్రేమ లేదని అర్థం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అందుకే ముందే ఆ మాట చెప్పాను. ఏమని? వినేవారు కాదు కావలసిన దేవునికి. ఎవరు కావాలి? పాటించేవారు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి రెండవ మాట, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా ఉండాలని దేవుడు, అందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఆ ప్రేమను ఇతరుల పట్ల మనము కనపరిచే వారముగా ఉండాలి. ఒకసారి ఒక హాస్పిటల్లో ఒక బాబు అనారోగ్యంతో పడి ఉన్నాడు. అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఆ బాబు దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు, అంటే ఆయన దేవుణ్ణి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని విషయాలు ఆ బాబుకు చెప్పాడంట. అయ్యా, దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు అని అనేక విషయాలు చెప్పాడంట. చెప్తే ఆ బాబు అన్నాడంట, లేదు సార్, నాకంటే మా అవ్వ ఎక్కువ ప్రేమిస్తుంది. ఎందుకంటే రోజు చాక్లెట్లు కొనిస్తుంది. ఏం కొనిస్తుంది? చాక్లెట్లు కొనిస్తుంది. ఎంత అడిగితే అంత ఇస్తుంది. మా అమ్మ, మా నాన్న అన్నీ నాకు ఏం కావాలంటే కొనిస్తారు అని చెప్తా ఉండంట. అప్పుడు ఆ యొక్క డాక్టర్ అన్నారు, బాబు, వాళ్ళకంటే ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడంట. లేదు, నాకంటే, నన్ను మా వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు లేరు భూమి అన్నాడంట. సరే, మీ వాళ్ళు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేదా, దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఒక చిన్న పరీక్ష పెడతాను, మనం చేద్దామంటే సరే అన్నాడంట. అయితే నువ్వేం చేయంటే ఏం కదలకుండా పడుకో, నువ్వేం కదలకుండా పడుకో, మీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాడంట. సరే అని ఆ డాక్టర్ గారు చెప్తే ఆ బాబు అలా పడుకున్నాడు. మొదటిగా వాళ్ళ అమ్మగారు వచ్చారంట. వాళ్ళ అమ్మగారు వచ్చి, ఏమైంది డాక్టర్ గారు అంటే, ఏం లేదమ్మా, బాబు బాగానే ఉన్నాడు కానీ కొంచెం రక్తం తక్కువ ఉంది అన్నాడంట. ఏం తక్కువ ఉంది? ఆ బ్లడ్ ఏం తక్కువ ఉందంట? బ్లడ్ తక్కువ ఉంది. ఆ రక్తము ఎవరో ఒకరు ఇస్తే మీ బాబు ఏమవుతాడు? బ్రతుకుతాడు, బాగా అవుతాడు అని అన్నాడంట. అయితే సరే డాక్టర్ గారు, నా రక్తం తీసుకోండి అన్నదంట. ఎవరు? మీరు మర్చిపోతున్నారు మళ్ళీ. అవ్వ వచ్చిందా? అమ్మ వచ్చింది ముందు, అందుకే మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరు? వాళ్ళ అమ్మగారు వచ్చింది. వాళ్ళ అమ్మగారు అన్నాడు, సరే డాక్టర్ గారు, నా రక్తం తీసుకోండి అని డాక్టర్ గారి దగ్గర అన్నట్టు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, సరే ఇస్తావు కానీ బాగానే ఉంది, ఎవరైతే రక్తం ఇస్తారో వాళ్ళు చచ్చిపోతారు. ఏమన్నాడు? ఎవరైతే రక్తం ఇస్తారో వాళ్ళు చచ్చిపోతారు అని అంటే ఆమె నోరు తెరిచిందంట. అప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే, డాక్టర్ గారు ఎలాగైనా చేయండి, నీ కాళ్ళు పట్టుకుంటా, నీకు దండం పడతా, ఎంత డబ్బైనా పర్లేదు, నాకున్న ఆస్తి మొత్తం అమ్మేస్తా, నేను బతకాలా, నా కొడుకు బతకాలా, నేను బ్రతకాలా, నా కొడుకు బతకాలా అని అన్నాడంట. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? బాబు వింటున్నాడు. సరే అమ్మా, మీరు బయటికి వెళ్ళండి, బయటకు పంపించాడు. వాళ్ళ నాన్నగారు పిలిచాడు. వాళ్ళ నాన్నగారు కూడా సేమ్ డైలాగ్ చెప్పారు. అందరూ అదాగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చారు. చివరికి వాళ్ళ అవ్వని పిలిచాడంట. ఎవరిని? వాళ్ళ అవ్వని పిలిచి, అవ్వ, నీ మనవడు అంటే నీకు చాలా ఇష్టం కదా, మరి ఈ మనవడు బ్రతకాలంటే ఒక చిన్న సహాయం చేయాలంటే ఏంటి చెప్పండి అని అన్నదంట. ఏం లేదు, నీ రక్తం ఇచ్చేయి, నీ మనవడు బతుకుతాడు అని అన్నదంట. అంటే సరే అది ఇస్తానని అన్నదంట. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారు? రక్తం ఇచ్చిన వాళ్ళు చెప్పట్లేదు, ఏమవుతారు? చచ్చిపోతారు. అంటే అప్పుడు ముసలవ్వ కూడా నోరు తెరిచిందంట. ఎందుకు? ముందే చెప్పాను కదా, ప్రాణం మీద ఎవరికైనా ఆశ ఉంటుందని. అయ్యా, నా పింఛన్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తా కానీ, నేను ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు నా పింఛన్ డబ్బులు మొత్తం ఇస్తా కానీ నా మనవాడిని మాత్రము అని అన్నదంట. సరే అవ్వ, నువ్వు బయటికి వెళ్ళని బయటికి పంపించారు. బయటికి పంపిస్తే అప్పుడు ఆ బాబుని లేపి, ఇప్పుడు చెప్పు, వీళ్ళందరూ రక్తం ఇస్తే చచ్చిపోతామని చెప్తే అందరు ఏమయ్యారు? బయటికి వెళ్ళిపోయారు. మరి నిన్ను ఏమీ అడగకుండా నిన్ను సృష్టించి, నిన్ను పుట్టించి, నీకు అన్ని రకాలుగా నీకు ఆయుష్నిచ్చినటువంటి ఆ దేవుడు అన్ని చేసి మరలా నీకోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని. ఆ బాబు వాళ్ళ ఏడ్చుకుంటూ, నిజమే అయ్యా, నా తల్లిదండ్రులే, నా వారే నన్ను ఎక్కువగా ప్రేమించారు అనుకుంటున్నాను, కానీ నా దేవుడే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆ మనసులో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. నా ప్రియ దేవుని సంగమా, అలాంటి అపారమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే ఇతరులను కూడా మనము ప్రేమించగలుగుతాము. కాబట్టి రెండవది, అలాంటి ప్రభువు కలిగినటువంటి ప్రేమను మనం కలిగి జీవించగలిగితే ఇతరులను కూడా మనము ప్రేమించగలుగుతాము అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మొదటిది ఏంటిదండి?
రెండవది, మీరు చాలా మంచోళ్ళు. మూడవ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట చాలండి. మూడో మాట ఏంటండి? మూడో ప్రాముఖ్యమైన ఆజ్ఞ లేకపోతే ఆయన యొక్క మాటలు విశ్వాసము. ఏంటిది? విశ్వాసం. ఏంటిదండి? విశ్వాసం. మొదటిది పరిశుద్ధత, రెండవది ప్రేమ, మూడవది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ చాలాసార్లు మన జీవితాల్లో ఈ విశ్వాసము ఏమంటారు స్టాండర్డ్గా ఉంచుకోలేకపోతున్నాం, లేకపోతే కంప్లీట్గా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసం దేవుని మీద ఉంచలేకపోతూ ఉన్నాం. దేవుడు నాకు ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనము చాలాసార్లు మన జీవితాల్లో అవిశ్వాసంతో బ్రతికే వాళ్ళం ఉన్నామేమో. అందుకే విశ్వాసము కలిగి మనము బ్రతకాలి అంట. మనకు తెలుసు విశ్వాసంతో ఉండాలని, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు చాలాసార్లు మనలో అవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. దేవుడు చేయగలడు అనే విశ్వాసం కొన్నిసార్లు మన జీవితాల్లో ఉండలేకపోతుంటుంది. అయితే చాలాసార్లు మనము దేవుణ్ణి విశ్వాసంగా పిలువబడుతున్నాము, కానీ దేవుని బిడలుగా పిలువబడుతున్నాం, కానీ నమ్మకమైనటువంటి సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచలేకపోతున్నాం. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా మనం పొందుకుంటేనే విశ్వాసం ఉన్నట్టు కాదు. లేకపోయినా కూడా దేవుని మీద ఏం చేయాలి? సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. కానీ అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండలేకపోతే మనం దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించినా కూడా అది వ్యర్థము. కాబట్టి దేవుడికి ఇష్టలై మనం ఉండాలి అంటే మనకేముండాలంట? విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసం ఉండాలి. ఒకసారి ఒక సండే స్కూల్ టీచరు ఒక సండే స్కూల్లో ఒక మాట బోధిస్తూ ఉన్నది. ఏమని అంటే, ఒక స్టోరీ చెప్తూ ఆ సండే స్కూల్ పిల్లలకు ఒక మాట చెప్పిందంట. అరే బాబు, మీరు దేవుడి మీద విశ్వాసం వస్తే, దేవుణ్ణి మీరు నమ్మితే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కొండ వెళ్ళి రోడ్డు మీద పడమంటే పడుతుంది. అంతేనా? రోడ్డు మీద అన్నాడే ఎక్కడన్నాడు దేవుడు? సముద్రంలో పడమంటే నీవు ఆ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుందంట. ఎప్పుడు? విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అనే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు సండే స్కూల్లో పిల్లలకు బోధించిన తర్వాత ఆ పాప లేకపోతే ఆ సండే స్కూల్ పాప ఇంటికి వెళ్ళి వాళ్ళ గుడి లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక పెద్ద కొండ ఉందంట. ఏముంది? పెద్ద కొండ ఉంది. ఆ పెద్ద కొండ ఉన్నప్పుడు ఆమె గుర్తొచ్చిన మాట ఏంటంటే, సండే స్కూల్ టీచర్ ఏమని చెప్పింది? విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఇప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందా లేదా అని అనుకున్నదంట. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి? ఇంటికి ఎదురుగా ఒక కొండ ఉంది. ఆ కొండ వల్ల ఏమవుతుందంటే, ఆ ఇంటితో పాటు చుట్టుముట్టు చాలా ఇండ్లు ఉన్నాయంట. అంటే ఆ కొండ మధ్యలో కొన్ని ఇండ్లు ఉన్నాయి చాలా. ఆ వర్షాలు వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ కొండ చర్యలు విరిగిపడి చాలామంది ఇండ్ల మీద పడిపోయి చాలామంది చచ్చిపోతూ ఉన్నారంట. సో ఆ టైంలో ఈ పాప ఈ మాటలు విని, అయ్యో ఈ బాధ ఉండకుండా ఉండాలంటే కొండ దేవుడు తీసేస్తే బాగుండు కదా అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే పోతాను సండే స్కూల్ టీచర్ చెప్పింది కాబట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. అలా కొన్ని రోజుల తర్వాత మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ కొండ సగానికి సగం లేకుండా పోయిందంట. ఎలా పోయిందయ్యా అంటే, ఆ కొండని ఆనుకొని లేకపోతే ఆ కొండ మీద నుంచి గవర్నమెంట్ వాళ్ళు ఒక నేషనల్ హైవే వేశారంట. ఏం చేశారంట అండి? నేషనల్ హైవే వేశారంట. ఆ నేషనల్ హైవే వేసే క్రమంలో ఆ కొండనంతా వాళ్ళు ఏం చేశారు? తొలిచేశారు. దాదాపు 75-80% ఆ కొండంతా పోయింది. ఇప్పుడు చెప్పండి, కొండ వెళ్ళి సముద్రంలో పడగలేదు, కానీ ఆ అమ్మాయి విశ్వాసం ఆ కొండ పోయేటట్టు చేసిందా లేదా? చేసింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనము చెప్పేవారంగా ఉంటాం, మన పిల్లలకు చెప్తాము, లేకపోతే మనం వింటూ ఉంటాం, కానీ ఆ విశ్వాసాన్ని మనం కనపరచలేకపోతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం. పేతురు గారు నీళ్ళ మీద యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమన్నారు? ప్రభువా నేను కూడా నడుస్తాను అన్నాడు. సరే నడువు అని అన్నాడు.
యేసు ప్రభు వారి వైపు చూస్తూ ఎప్పుడైతే పేతురు నడుస్తూ వెళ్ళాడో అతను నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే అవిశ్వాసంతో అపనమ్మకంతో వెనక్కి తిరిగి చూశాడో ఏమయ్యాడంటే మునిగిపోసాగాడు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుతూ మనం ఏం చేయాలండి? పరిగెత్తాల. ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి. లోకంలో ఉండే సమస్యలు కాదు, బాధలు కాదు, ఇబ్బందులు కాదు, అనేకం ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఆయన మీద విశ్వాసం ఉంటే అన్నిటిని ఆయన తీసివేయగలడు. ఆయన దానికి సమర్థుడు. కాబట్టి మనలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటే అసాధ్యం అన్నప్పుడు సంపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంచాలి. మనం పాట పాడుతూ ఉంటాం, ఏమని? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. తర్వాత ఏం పాట అది? నడిపించు నానావ. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. కానీ రాత్రంతా శ్రమ పడినా మార్నింగ్ యేసుప్రభు వారు వచ్చి ఏమన్నాడు? అయ్యా, మీరు రాత్రంతా శ్రమ పడ్డారు కదా, ఈసారి మీ వలలను ఎక్కడ వేయండి? కుడి పక్కకు వేయండి. మనమైతే ఏం చెప్తాం? ప్రభువా, రాత్రంతా నిద్ర లేకుండా కళ్ళు కాసుకొని మొత్తం ఆ సముద్రం అంతా గాలించాం, ఇప్పుడు నువ్వు చెప్తే అవుతాయా అని అనుకుంటామేమో కదా. కొన్నిసార్లు మనలో అనిపిస్తుంది. కానీ ఆయన మాటలు వింటే మనలో విశ్వాసం ఏమవుతుంది? బలపడుతుంది. వాళ్ళన్న మాట, ప్రభువా, రాత్రంతా మేము వేసాము, అయినను పర్లేదు, నీ మాట చొప్పున మేము మరలా వలలు వేయుదుము. మరలా వలలు వేశారు. వలలు వేస్తే వలలు పిక్కిలిపోయే విధంగా విస్తారమైన చేపలు వారికి పడ్డాయంట. అది మనలో ఉండవలసిన విశ్వాసం. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడ్డా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసాన్ని మాత్రం మనము కోల్పోకూడదు. మనం ప్రార్థించినప్పుడు మనకు దక్కలేదని చెప్పి మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన అనారోగ్యంలో నా అనారోగ్యం పోలేదని మన విశ్వాసాన్ని మనం తొలగించుకోకూడదు. మన కష్టాల గురించి ప్రార్థన చేసినప్పుడు కష్టాలు పోలేదని మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. చాలాసార్లు అలాగ మనం కొన్నిసార్లు చేస్తూ ఉంటామేమో, మనం అనుకున్నది మనకు జరగనప్పుడు. కానీ ఏదేమైనా ప్రభువు మీద విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనకి విజయాన్ని ఒకానొక దినమున అనుగ్రహిస్తాడని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం మూడవ మాటగా దేవుని మీద మనం సంపూర్ణంగా విశ్వాసము ఉంచాలంట. ఒకసారి కొన్నిసార్లు, అంటే మిమ్మల్ని కాదు, మనలందరినీ కాదు, కానీ ఒక సంఘములో సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి. సువార్త కూడికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఆ సువార్త కూడికలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఆ గ్రామంలో లేకపోతే ఆ ప్రాంతాల్లో వర్షం లేదంట. వర్షం లేనప్పుడు ఆ సంఘస్థులందరూ కలిసి ఏం చేశారంట? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వర్షమును చెప్పండి కురిపిస్తాడా లేదా? ఉందా విశ్వాసము? ఉంది. కురిపిస్తాన్ని ప్రార్థనలు పెట్టారంట. ప్రార్థనలు పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. 3 రోజులు ప్రార్థనలు పెట్టారు. తర్వాత ఆ 3 రోజుల్లో 2 రోజులు గడిచిపోయి చివరి రోజు కూడా అదే గ్రామంలో ఉండే ఒక అన్యుడు ఆ విశ్వాసం దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీరు ప్రార్థనా కూటములు పెట్టారంటే, ఏం లేదయ్యా, మన ఊర్లో వర్షాలు లేవు కదా, మా దేవుడు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే మా దేవుడు ఏం చేస్తాడు? ఆనాడు 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే కూడా మా అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇచ్చాడు, మేము కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు వర్షం ఇస్తాడు, కాబట్టి అందుకే ప్రార్థన చేస్తున్నామనంటే, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎవరికైనా మంచి జరుగుతుందంటే మంచిదే కదా అని ఆ అన్యుడు కూడా ఏం చేశాడంటే, సరే నేను కూడా మీతో పాటు రేపు మీ కూటం లేకపోతే మీ ప్రార్థనలకు వచ్చి నేను కూడా ప్రార్థన చేస్తాను, ఎందుకంటే వర్షం పడితే మనందరికీ మేలే కదా అని అన్నాడంట. సరే అని చెప్పి ఆ మరుసటి రోజు విశ్వాసులు వెళ్తూ ఉన్నారు. అలా మందిరానికి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చాడు. కానీ వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాడంటే, ఈయన గొడుగు తెచ్చుకున్నాడంట. ఎవరు? ఒక అన్యుడు గొడుగు తెచ్చుకున్నాడు. కానీ విశ్వాసులు మాత్రం ఊకే పోతున్నారు. విశ్వాసులందరూ ఏమవుతున్నారు? ఊకే పోతున్నారు. అయితే ఆ అన్యుడు గొడుగు తెచ్చుకొని వాళ్ళతో పాటు వస్తున్నట్టే వాళ్ళని చూసి ఆయన రిటర్న్ వెళ్ళిపోయాడంట. వాళ్ళని చూసి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఒక అతను వెనకాల, ఏంటయ్యా ప్రార్థనకు మాతో పాటు వస్తాను కదా, ఎందుకు రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాయంటే, నిన్న మీరేం చెప్పారు అని అంటే, 3 రోజుల తర్వాత దేవుడు వర్షం కురిపిస్తాడని మేము చెప్పాము, ఈరోజు ప్రార్థన చేసి దేవుడు వర్షం ఇస్తాడనంటే, మరి వర్షం ఇస్తానప్పుడు వర్షం తడిసిపోతే ఏం కావాలా?
మరి మీ దగ్గర గొడుగులేవి? మీ దగ్గర గొడుగులేవి? ఒకరి దగ్గర గొడుగు లేదు, ఏమి లేదు. నేను మాత్రం మీ దేవుని నమ్మకం నుంచి ఏం తెచ్చుకున్నా? గొడుగు తెచ్చుకున్నా, మీరు తెచ్చుకోలేదు. అంటే మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మీకే నమ్మకం లేదు, నేను ఎందుకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట. కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితి ఉంటుందేమో, అలాంటి పరిస్థితి మనలో ఉంటుందేమో. కాబట్టి సంపూర్ణంగా దేవుని మీద మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. కాబట్టి మూడవ మాట, విశ్వాసంతో మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నాలుగవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనడి. 4వ మాట, నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎలా బ్రతకాలండి? ఎలా బ్రతకాలి? నీతిగా బ్రతకడం మనము నేర్చుకోవాలి. ఎందుకు నీతిగా బ్రతకాలి అంటే, నీవు నేను మనము నమ్మిన దేవుడు ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమగలవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన విశ్వాసమునకు కర్త. కాబట్టి 4వది, నీతియు యథార్థవంతమైన భక్తి గలవారై నవీన స్వభావమును మీరు ధరించుకొనండి. మీరు నవీన స్వభావం అని అక్కడ చూస్తే నవీన పురుషుడని అనగా మనం చూస్తాం, కొత్త దేవుణ్ణి మనము విశ్వసించాలని దేవుడు దాని అర్థం ఇచ్చేటట్టు అక్కడ కింద రాసి ఉంది. కాబట్టి 4వది, మన జీవితంలో క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉండాలంటే నీతియుక్తమైనదై ఉండాలి. నీతిమంతులుగా బ్రతకాలి. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, ఏదైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు కొరకు మనం నీతిమంతులుగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. అన్యాయస్తులుగా, అక్రమముగా మనం బ్రతికే వారంగా ఉండకూడదు. నేను చాలాసార్లు చాలా ప్రాంతాల్లో కొంతమంది చూస్తూ ఉంటాను, ప్రభు పేరు పెట్టుకొని దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా కొన్నిసార్లు అన్యాయంగా, అక్రమంగా బ్రతికే వాళ్ళు ఉంటున్నారేమో. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళు అందుకే ఓ మాట చెప్పారు, గొడ్డు కారం తినైనా నీతిగా బ్రతకాలని చెప్పారు. ఏం తిని? గొడ్డు కారం తినైనా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలంటా ఉన్నారు. కానీ ఈనాడు ఎక్కడ చూసినా ప్రపంచంలో, దేశాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అవినీతి ఎక్కువైపోతూ ఉన్నది. లేకపోతే నీతిమంతులుగా బ్రతకడం కష్టమైపోతూ ఉంది. ప్రభు కొరకు నీతిమంతులుగా విశ్వాసులు బ్రతకడం కష్టమైపోతూ ఉన్నదేమో. కాబట్టి మనం నీతిగా జీవించడం నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు మనం ఏదొచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నేను చాలాసార్లు గ్రామాల్లో కొంతమంది చూస్తూ ఉంటాను, యేసు ప్రభు వారిని పెన్షన్ కోసం అమ్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్ కోసం అమ్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంటిది? అవినీతి పరులుగా. ఏంటి? 60 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఏమిస్తారండి? ఆసరా పెన్షన్ ఇస్తారు. కానీ వాళ్ళు 60 సంవత్సరాలు లేకముందే 55 సంవత్సరాలు ఉంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్పించేసి 60 సంవత్సరాలు రాయించి పెన్షన్ రాసుకుంటున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేసినట్టు? అవినీతులుగా మారి ఆయన అమ్మేసినట్టు. ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి నీతిమంతులుగా ఇంట్లో ఎప్పటి ఉద్యోగాలు చేసే దగ్గర, లేకపోతే వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, స్టూడెంట్స్గా ఉంటే, లేకపోతే చర్చిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, వాని క్రియల చొప్పున జీతము నా దగ్గర ఉన్నది. మనం అనుకుంటున్నామేమో మనం ఎట్లా బ్రతికినా, ఎలా జీవించినా మనల్ని ఎవడు చూడట్లేదని. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నదనే విషయాన్ని మనం మర్చిపోతున్నామేమో. లోకమంతా సంచారం చేస్తున్నది. కాబట్టి నీతిగా, నిజాయితీగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా అలాగ బ్రతకడం మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఈ మాట రాస్తూ వస్తూ ఉన్నాడు. క్రీస్తును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడే దేవుని సమానమునటకు విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొని లేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా క్రీస్తును పోలి క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును, ఏ మనస్సు యేసు ప్రభు వారికి ఎలాంటి మనస్సు కలిగి ఉందో, ఆయన నీతిమంతుడని ఆయనకు పేరుంది కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా ఎలా బ్రతకాలండి? నీతిమంతులుగా బ్రతకాలి. కాబట్టి నీతియుక్తమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవించే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి దగ్గర నమ్మకంగా బ్రతికాడు, శిష్యుడిగా పేరు పొందుకున్నాడు.
కానీ ధనాపేక్షకు ఆశపడి ఏమయ్యాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మరణం కూడా ఎలా? ఎండిపోయిన చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితి మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. లేకపోతే అంటే అన్యాయంగా అక్రమంగా బ్రతికితే. అందుకే యేసుప్రభు వారు ఆయన బోధిస్తూ అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు. అంటే క్రమము లేనటువంటి బ్రతికేవాడు నా దగ్గర నుండి వెళ్ళిపోండి, నాకు అవసరం లేదు. అందరిని ఆయన రమ్మంటాడు, కానీ అక్రమం చేసే వారిని వెళ్ళిపోమ్మంటాడు. కాబట్టి 4వ మాట ఎలా ఉండాలంట? నీతిమంతులుగా బతకడం. చాలా రెఫరెన్స్గా నేను చూపించట్లేదు, కాబట్టి నీతిగా బతకడం నేర్చుకుందాం. ఇవన్నీ మనకు తెలియని విషయాలు కావండి, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. తెలియని విషయాలు కాదు, తెలుసు. కానీ చాలాసార్లు మనం వీటిని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతూ ఉన్నాం. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్స్ కంటే ముందు బాగా అన్నీ చదువుకుంటాం. చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయిపోతే నాకు అన్నీ వచ్చని వదిలేస్తే నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావు? మనం ఫెయిల్ అవుతాం. దేవుని ఆజ్ఞలు పాటించడం అనేది కూడా ఎగ్జామ్స్ రాసే దాని లాంటిది. వినడం అనేది పాఠాలు వినే దాంట్లో లాంటిది. వినేది మనకు ఏమంటారు రిజల్ట్ ఇవ్వదు, వినేది మనకు లాభాన్ని చేకూర్చిపెట్టదు, రాసేదే మనకు విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ఇబ్బంది అయినా కష్టమైన మనం ప్రభు కొరకు నమ్మకంగా నీతిమంతులుగా బతకాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎన్నైనా ఇప్పటికీ ఎన్నైనా అండి, మొదట చెప్దామా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం నేర్చుకుందాం. 2వది ప్రేమ కలిగి జీవించడం నేర్చుకుందాం. 3వది విశ్వాసంతో కలిగి నేర్చుకుందాం. 4వది నీతిగా ఉండడం నేర్చుకుందాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చివరి మాట, మనం ఎంత ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత గొప్పవారమైనా, ఎంత భాగ్యవంతులమైనా, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా దేవుడు చేసిన ప్రతి ఉపకారములను మనం మర్చిపోకుండా ఆయనకి ఎలా ఉండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, మీరు 6 రోజులు కష్టపడి 7వ రోజు నా సన్నిధికి రండి, నన్ను ఆరాధించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కానీ ఈనాడు ఈ ఆదివార దినాన్ని కూడా దేవునికి ఇయ్యలేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. దేవుని సన్నిధిలో దినమంతా, వారమంతా కాపాడిన పరిస్థితిని బట్టి దేవానికి స్తోత్రములు, వందనములు తండ్రి, మీరు చేసిన మేలు బట్టి అని కృతజ్ఞతలు తెలియజేసే పరిస్థితులు మనం లేమేమో. ఒకవేళ అలా చేయకపోతే కింద దేవుని వాక్యం అన్నది, ఇలాగూ చేయుట మీ జీవితంలో దేవుని యొక్క చిత్తం అన్నాడు. కింద ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏ విషయము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదంటే మనం ఏమి మీరిన వారం అవుతున్నాం? దేవుని చిత్తాన్ని మీరిన వారం అవుతున్నాం. అంటే మనం పాటించినటువంటి వారం అవుతున్నాం. దేవుని పాటించిన వాడు దేవుని మాటలు విననివాడు, దేవుని మాటలు విననివాడు దేవుని ఆజ్ఞలను విననివాడు. దేవుని ఆజ్ఞలను విననివాడు ఏం చేసినవాడు? పాపం చేసినవాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆదివార దినం రోజు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే కూడా ఏమవుతాం? మనం ఆజ్ఞను మీరిన వారం అవుతాం. మన పాత నిబంధనలో కాలం చూస్తే ఒకసారి ఒక అతను ఆదివార దినం రోజు, విశ్రాంతి దినం రోజు కట్టలు ఏరుకోవడానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? కట్టలు ఏరుకోవడానికి వెళ్తే ఆ కట్టలు ఏరుకున్నటువంటి విషయాన్ని కొందరు వెళ్ళి మోసేకి చెప్పారంట. అయ్యా, విశ్రాంతి దినం రోజు ఒక అతను కట్టలు ఏరుకోవడానికి వెళ్ళాడు అని. ఆ విషయాన్ని చెప్తే అతన్ని తీసుకొచ్చి ఏం చేశారు? ధర్మశాస్త్రం విరోధముగా నువ్వు జరిగించుచున్నావని అతని రాళ్ళతో కూడా చంపేశారు. ఏంటి? పరిశుద్ధ దినం రోజు, అంటే విశ్రాంతి దినం రోజు ఆ కట్టలు కూడా వేరుకోవడానికి వెళ్ళకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అప్పటి కాలంలో దేవుడు మన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నిబంధన. అంటే ఇప్పుడు మనకు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ప్రతి విషయం నందు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం అన్నీ పొందుకుంటూ ఉన్నాం. మనకు ప్రాణం ఇచ్చింది ఎవరండి? మనకు ప్రాణం ఇచ్చింది ఎవరు? చెప్పట్లేదు. మనకు ప్రాణం ఇచ్చింది దేవుడు. మనకు దేహం నిర్మించింది ఎవరు?
దేవుడు. మనకు అందాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మనకు చదువు ఇచ్చింది ఎవరు? మనకు ఉద్యోగాలు ఇచ్చింది, మనకు ఇల్లు కట్టింది, అన్నీ దేవుడు ఇచ్చాడు. అన్నీ దేవుడు ఇచ్చిన, మనది ఏమీ లేదు, మనది ఏమీ కూడా లేదు. మరి ఇంత మంచిగా బ్రతుకుతున్నట్టు మనము దేవుని సన్నిధికి వచ్చి కనీసం కృతజ్ఞతలు దేవుని తెలియజేయలేకపోతే మన జీవితాల్లో ఇంకొకటి మనం చూడలేం. కాబట్టి ప్రతి వారంగా మనం ఎంత ఉన్నా, ఎంత ఇబ్బంది, ఏ కష్టమైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆదివారం రోజు పరిశుద్ధ మందిరానికి వచ్చి ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించి ఆరాధించి దేవుని వాక్యం విని మనం బలపడి వెళ్ళాలి. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నది. ఒకసారి ఒక తల్లి ఒక కుమారునికి ఒక మాట చెప్తా ఉందంట. ఏమని? అయ్యా, దేవుడు నేను సృష్టించాడు, నీ యవనాన్ని ఇచ్చాడు, నేను కాపాడుతూ వచ్చాడు, నేను రక్షిస్తూ వచ్చాడు, నీకు ఆహారం ఇస్తూ వచ్చాడు, అన్నీ ఇస్తూ వచ్చాడు. కనీసము దేవునికి వెళ్ళి ఆదివారం రోజు థ్యాంక్స్ చెప్పాలా, వెళ్ళి కృతజ్ఞతలు తెలియచేయాలంటే ఆ యవనొస్తున్నానంట, నా బలము నన్ను కాపాడింది, నా యొక్క బలము, నాకు ప్రాణం అన్నీ నేను చేసుకునే దేవుడు ఎక్కడిచ్చాడు, ఏం ఆరాధిస్తావులే, ఏమైనా కృతజ్ఞతలు తెలియజేస్తావులే అని ఎక్కువగా అంటే తల్లి మాట వినకుండా ఉండేవాడు. ప్రతిసారి చెప్పేది, నీకు అన్నీ దేవుడు ఇచ్చాడయా, మందిరానికి వెళ్ళు అని. ఆ యవనస్తుడు ఎప్పుడు వినేవాడు కాదంట. ఒకసారి ఒక ఉదయకాలం ముందు ఇంటి ముందుకు భిక్షగాడు వచ్చాడంట. ఎవరు వచ్చారు? చెప్పట్లేదు. భిక్షగాడు వచ్చాడు. భిక్షగాడు వచ్చిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందంటే ఆ రోజు వేడివేడి అన్నం వండి, వేడివేడి చికెన్ వండి ఆ భిక్షగాడికి వేసిందంట. అంటే అప్పుడే వండుతూ ఉంది, వాడు వచ్చేసినట్టు వేసేసింది. అయితే ఆ తల్లి ఏం చెప్పిందంటే వేసేయడానికంటే ముందు వేసేది నేను కాకుండా నా కుమారుని చేత పంపిద్దామని కుమారుని చేత ఇచ్చి పంపించింది. ఎవరికి వేయడానికి? భిక్షగాడి వేయడానికి పంపించింది. పంపించిన తర్వాత ఆ కుమారుడు ఆ అన్నము ఆ చికెన్ ఏదో ఒక కర్రీ తీసుకెళ్ళి వేడివేడిగా భిక్షగానికి వేసాడు. వేసిన తర్వాత ఆ భిక్షగాడు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ యవనస్తుడు ఇంట్లో గునుక్కుంటూ వచ్చాడంట. గునుక్కుంటూ వస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏంట్రా గునుగుతూ ఉన్నావంటే, వాడికి ఇంత కూడా తెలివి లేదు, వాడికి ఇంత కూడా బుద్ధి లేదు, వాడికి ఇంత కూడా విశ్వాసం లేదు. మా అమ్మ వేడివేడి అన్నం వండి వేడివేడి కూర వండి వాడికి వేస్తే పోయేటప్పుడు కనీసము చెప్పండి, పోయేటప్పుడు కనీసము థ్యాంక్స్ కూడా చెప్పలేదు అన్నాడంట. అమ్మ దొరికేవరు అనుకొని వాళ్ళ అమ్మనదంట, నువ్వు ఒక్క పూట కొంచెం అన్నం వేస్తేనే థ్యాంక్స్ చెప్పితే అంత బాధపడుతున్నావే, నిన్ను ఇంతవరకు కాపాడిన నీ దేవుడికి, ఇంతవరకు రక్షించిన నీ దేవునికి ఆదివారం వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేసి దేవుని ఆరాధించాలంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే అప్పుడు రియలైజ్ అయ్యాడంట. నా ప్రియ దేవుని సంగమా, చాలాసార్లు మన జీవితాల్లో అలాగనే ఉంటుంది. అందుకే 103వ కీర్తనలో దేవుడు ఏమంటానంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. మనం మర్చిపోకూడదు. జస్ట్ మన లైఫ్లో ఉన్న కొన్ని విషయాలు తీసుకుంటున్నా మనకు అర్థమైపోతుంది. ఎవరైనా మనం పక్కింటి వారికో వాళ్ళకో వీళ్ళకో ఏదైనా సహాయం చేస్తే అట్లీస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పకపోతే మనం ఎంత బాధపడతామో మనకే తెలుస్తుంది. అలాంటిది దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి కృతజ్ఞతలు తెలియకపోతే, దేవుణ్ణి ఆరాధించకపోతే, దినమంతా కాపాడినప్పుడు దేవుణ్ణి పడుకునే ముందు కనీసం థ్యాంక్స్ చెప్పి పడుకోకపోతే దేవుడు మనల్ని ఏమనాలి? మనకు ఆహారం ఇచ్చింది ఎవరు ఇచ్చారండి? దేవుడే ఇచ్చాడు, అవునా కదా? ప్రసంగి గ్రంథంలో దేవుడు అంటాడు, ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనమైనా చేయలేవు, ఒక పూట భోజనం కూడా చేయలేము. నీకు వస్త్రములు ఇచ్చింది, మనందరికి వస్త్రములు ఇచ్చింది, దేహమునిచ్చింది, ప్రాణమునిచ్చింది, అన్నీ ఇచ్చింది దేవుడే. చదువు, జ్ఞానము, దేవుడు అన్నాడు కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యెహోవా యందే గుప్తమైన, ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడే, ఈ అందాన్ని ఇచ్చింది దేవుడే, మనకు సమస్తం ఇచ్చింది దేవుడే. యెహోవా ఇల్లు కట్టించినడలా, ఇల్లు ఇచ్చింది ఎవరు? దేవుడే. సమస్తం ఇచ్చింది దేవుడే. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోయినటువంటి వారంగా ఉంటూ కృతజ్ఞతలు తెలియజేసే వారంగా ఉండాలనేదే దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అప్పుడే దేవుని సంగమా, మన జీవితంలో కృతజ్ఞత భావముతో బ్రతికితే దేవుడు అంతకంతకు మనకు రెట్టింపు దీవెనలు దేవుడు మనకు ఇస్తాడు. ఎవరికైనా పక్కవాడికి సహాయం చేస్తే మనం థ్యాంక్స్ చెప్తే వాడు మరలా ఇంకోసారి చేయడానికి ఇష్టపడతాడు. లేదా ఎవరైనా నువ్వు ఊహించని సహాయం ఎవరైనా నీకు చేస్తే మనం 10 మందికి చెప్తాము, ఆమె దేవతలాగా వచ్చి కాపాడా, లేకుంటే నా పరిస్థితి ఇలా ఉండే అలా ఉండి మరలా 10 మందికి చెప్తాము. మరలా కలిసినప్పుడల్లా, అయ్యో ఆ రోజు నువ్వు గాన చేయకపోయింటే వదినా అక్క, అబ్బో నా పరిస్థితి ఏమైనా చాలా వందనాలు అక్క అని చెప్తాం. మళ్ళీ ఎవరికి? ఎవరో సహాయం చేసిన వాళ్ళకు. మరి దేవునికి ఎన్నిసార్లు చెప్పాలా? ఎంతమందికి మనం చెప్తున్నాం దేవుడు మనల్ని కాపాడాడని?
కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుచున్నట్టు మాటలు ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఎలాంటి వారమైనా, ఎంత గొప్ప వారమైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు మహారాజు అంట, ఆయన చక్రవర్తిగా, ఆయన మహారాజుగా ఉంటూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? నిత్యము ప్రార్థించేవాడు, నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. నేను దినమెల్లా దేవుని సన్నిధిలో మొరపెట్టుచుట్ని, దినమునకు నేను 7 సార్లు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేసేవాడంట. ఆయనకంటే బిజీ అయిన వారమేమో మనం ఉన్నామేమో ఆలోచించుదాం. ఎంత బిజీగా ఉన్నా, ఎలాగున్నా దేవుని కోసము దేవుని సమయాన్ని ఇవ్వడం మనము నేర్చుకోవాలి. అది దేవుడు మన నుండి కోరుచున్నటువంటి మాట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న మనం, దేవుడు మన జీవితంలో మనకు దీర్ఘాయువును, సుఖజీవమును, శాంతి సమాధానములతో దేవుడు మనల్ని నింపాలి అని అంటే మనం ఏం చేయాలా? దేవుడి యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఏం చేయాలండి? హృదయపూర్వకముగా గైకొనాలి. ఆ 5 ఆజ్ఞలు ఏంటో దేవుడు స్పష్టంగా ఈ దినమందు మనతో మాట్లాడాడు. మొదటిది గట్టిగా చెప్పాలి, పరిశుద్ధత. రెండవది ప్రేమ. మూడవది విశ్వాసము. విశ్వాసమా? మూడవది ఏంటిది? ఎవరు నీ సువాసన అంటారు? ఈరోజు ఆదివారం అని నీ సువాసన అంటున్నారు. మూడవది ఏంటిది? విశ్వాసం. నాలుగవది నీతిమంతులుగా బతకడం నేర్చుకుందాం. ఐదవది కృతజ్ఞతా భావముతో దేవుని సన్నిధిలో ఉందాం. మనం అలాగూ బ్రతికితే దేవుడు చక్కగా దేవుని సన్నిధిలో మనం సంతోషంతో, ఆనందంతో బ్రతికే వారంగా ఉంటామని మరొకసారి దేవుడి సన్నిధిలో తెలియజేస్తున్నాను. మరి ఈ మాటలు, ఈ ఆజ్ఞలు ఎంతవరకు బ్రతకాలి? ఈ 3 ఆశీర్వాదాలు పొందుకునేంత వరకేనా? ఎప్పటి వరకు బ్రతకాలి? దేవుడు వచ్చు పర్యంతం వరకు, మనము ఉన్నన్ని రోజులు దేవుడు వచ్చు పర్యంతం వరకు అలా బ్రతికితే ఈ ఇహపరంగా దేవుడు దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి సమాధానంతో పాటు పరలోకపరంగా దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం ఏంటో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, మరణం వరకు నమ్మకముగా ఉండండి, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞల్లో, ఈ దినమందు విన్న ఈ 5 ఆజ్ఞల్లో మనము చచ్చేంత వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, లేదా ప్రభువు వచ్చేంత వరకు మనము నమ్మకంగా బ్రతికితే దేవుడు పరలోకంలో మనకేమిస్తాడంట? ఏమిస్తాడంటండి? జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆ జీవ కిరీటం పొందుకోవాలా లేదా అనే నిర్ణయము ఎవరి చేతిలో ఉంది? ఎవరు చెప్పట్లేదు. పరలోకంలో జీవ కిరీటాన్ని పొందుకోవాలా లేదనేది, ఇహపరంగా దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి సమాధానంతో బ్రతకాలా లేదనేది నిర్ణయము, జీవితము లేకపోతే అమలు పరిచేది ఎవరి చేతిలో ఉంది? గట్టిగా చెప్పాలి. అటు నాకు అది నచ్చదు, మనము అనేది నాకు నచ్చదు. ఏం కావాలి నాకు? నా చేతిలో అని చెప్పాలా? ఏమనాలి? నా చేతిలో ఉంది. ఎందుకంటే ప్రభు దగ్గర జీవితము అందరితో కలపకూడదు. ఎప్పుడు కూడా ఒకరితోనే మనం వ్యక్తిగతంగానే మనము కనెక్ట్ అయి ఉండాలి. ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు చెప్పాలి. ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది, మన చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ప్రభు కొరకు నేను నమ్మకంగా బ్రతికితే పరలోకంలో దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాడు. ఇహపరంగా ఈ ఆజ్ఞలు పాటిస్తూ ప్రభు కొరకు ఆయన వచ్చే పర్యంతం వరకు బ్రతికితే మన జీవిత కాలం అంతయు మన కుటుంబాల్లో, సంఘంలో, వ్యక్తిగత జీవితంలో దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి సమాధానంతో బ్రతికే బ్రతుకును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడని మరొక మారు మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ వ్యక్తి 3 ముక్కలు నేర్చుకుంటేనే కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు దొంగల చేతిలో నుండి. ఈ 5 విషయాలు మనం పాటించగలిగితే, గుర్తు పెట్టుకోగలిగితే మనం ఏం చేస్తాము? మన జీవితము ధన్యులముగా తీర్చబడతాం. జనరల్గా నేను పరిచర్య చేసే సంఘంలో ఈరోజు ఏం వాక్యం చెప్పానో బుధవారం మళ్ళీ అడుగుతా. ఆ రోజు చెప్తేనే మళ్ళీ వాక్యం చెప్తా. ఆదివారం ఏం చెప్పానో అది చెప్తేనే వాక్యం చెప్తా. బుధవారం రోజు నేను పరమాల సంఘంలో కనీసం ఒక 5 మందిని చెప్పమంటాను. చెప్పకపోతే ఆపేస్తా. అట్లే వాళ్ళు గుర్తు చేసుకుంటారో ఆపేస్తాను. ఎందుకంటే దేవుని మాటలు మనం వచ్చి వెళ్ళిపోవడం కాదండి, ఇలా వెళ్ళిపోవడం కాదు దేవుని మందిరానికి వచ్చేది. ఏదో వంతు గంతేసినట్టు కాదు దేవుని మందిరానికి మనం రావాల్సింది.
దేవుని మాటలు విని పాటించడానికి రావాలి. అలాంటి కృపను దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయను గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచన చేద్దాం. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచన చేద్దాం. ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని మందిరంలో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏండ్ల నుంచి దేవుని మందిరంలో ఉన్నానని. నేను మరలా చెప్తా ఉన్నాను, నా ప్రభువు నాతో చెప్పిన మాట మీతో చెప్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏండ్ల నుంచి దేవుని మందిరంలో ఉండే వాళ్ళనిగా దేవుడు చూసేది, ఎంతగా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావనే దేవుడు చూస్తాడు. ఎంతగా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నావు లేదని దేవుడు చూస్తాడు. ధర్మశాస్త్రం వినేవారు నీతిమంతులు కారండి. చాలామంది వింటాం, చాలాసార్లు వింటాం. వినడం కాదు కావాల్సింది, ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. అన్వయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు అన్వయించుకోకుండా, పాటించకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం చదివినా ఇంప్లిమెంటేషన్ లేకపోతే, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇంప్లిమెంటేషన్ లేకపోతే దెర్ ఈజ్ నో యూజ్. ఏం ఉపయోగం లేదండి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞలు పాటించే వారిని, ఆయన అనుసరించి నడుచుకునే వారిని, ఆయన మాటకు లోబడే వారిని దేవుడు ప్రేమించి ఆశీర్వదిస్తాడు. బహుశా నీ కుటుంబంలో ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా, నువ్వు ఎంత మొరపెట్టినా నువ్వు దీవెనలు పొందుకోలేకపోతున్నావేమో. కారణం ఏంటో తెలుసా? వాక్యానుసారమైన జీవితము మనందరి జీవితాల్లో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో లేదేమో. ఉంటే మనం అందరం ధన్యులము. ఒక 3 మాటలు విన్న ఆ వ్యక్తి తన కుటుంబాన్ని దొంగల బారి నుంచి కాపాడుకోగలిగాడు. ఈ శ్రేష్టమైన దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి, దేవుడు కలిగినటువంటి చక్కటి లక్షణాలను మనము కలిగి జీవిస్తే, ఆయన బిడ్డలము కాబట్టి జీవించమన్నాడు దేవుడు. అలా జీవిస్తే మనకెంతో మేలు. ఎంత మేలయ్యా అంటే, ఇహపరంగా దేవుడు చక్కటి ఆయుష్ను మనకిస్తాడు. దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, ఒకని ఆయుష్ తగ్గించాలన్నా తీసివేయాలన్నా ఆయన చేతిలో ఉన్నదండి అని. ఆయుష్ తగ్గించాలా తీసివేయాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. రెండవది, నీ కుటుంబంలో, నీ జీవితంలో సుఖంగా నీ బ్రతుకు లేదా గొడవలతో, ఇబ్బందులతో ఉన్నావా? అయితే దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవడం లేదేమో. మూడవ మాట, శాంతి సమాధానముతో బ్రతకడం లేదేమో. భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య, తల్లి బిడ్డల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య ఇలాంటి సఖ్యత లేదేమో. ఆ సఖ్యత లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటల్ని, ఆజ్ఞల హృదయపూర్వకంగా మనం గైకొనడం లేదేమో. కనీసం ఈ రోజు నుంచైనా, దయచేసి ఈ రోజు నుంచైనా, ప్రభువా నిజంగా మీ ఆజ్ఞల అనుసారంగా నేను నడుచుకోలేకపోవడం వల్లే నా జీవితంలో ఈ ఇబ్బంది, ఈ అసమాధానము, ఈ బాధలు, నా సమస్యలు, నా అనారోగ్య సమస్యలు, నా ఇబ్బందులు, దయతో నన్ను మన్నించండి. నా కుమారుడా, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనమని మీరు సెలవిచ్చారు. మందిరానికైతే వస్తున్నాను, ప్రార్థన అయితే చేస్తున్నాను, కానీ మీ ఆజ్ఞలను పాటించలేకపోతున్నాను, విశ్వాసం ఉంచలేకపోతున్నాను, పరిశుద్ధమైన బ్రతుకు నేను బ్రతకలేకపోతున్నాను. నా ప్రియ యవనస్తులారా, మీరు కాలేజీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ప్రభు కొరకు మీరు పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకండి. ప్రభు కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. రెండవదిగా, విశ్వాసంతో బ్రతకండి. ప్రేమ కలిగి బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం. కృతజ్ఞతాభావంతో మనం బ్రతికితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి ఎవరికి వారు సెల్ఫ్గా పరీక్షించుకొని, ఎక్కడ ఈ 5 ఆజ్ఞలు తప్పిపోయి ఉంటే మన్నించమని ప్రభువుని అడిగి, ప్రభువా ఈరోజు నుంచి నేను అలాగూ జీవిస్తాను, అలాగూ జీవించటకు నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుతావా? అని తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, కృపగలుగ మా యేసు ప్రభువా, సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు.
ఈ యొక్క మధ్యాహ్నకాల సమయమందు నాతో మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజమే ప్రభువా, కొన్నిసార్లు మీ మాటలు నిర్లక్ష్యంతో ఉంటున్నామేమో. మీ శ్రేష్టమైన అమూల్యమైన మాటలను మేము పాటించగలిగితే, మీ ఆజ్ఞలు హృదయపూర్వకంగా మేము గైకొనగలిగితే ఎలాంటి ఆశీర్వాదములు మేళ్ళు మా జీవితంలో మీరు నింపుతారో స్పష్టంగా మాతో మాట్లాడరు. దేవా, మీరు మా జీవితంలో మీ ఆజ్ఞానుసారంగా నడుస్తున్నామా లేదనేది మీరు చూస్తూ ఉంటారు. ఒకవేళ అలాగ మేము పాటించలేకపోతుండే దయతో మమ్మల్ని మన్నించి మీ చిత్తానుసారంగా మీకు లోబడి మీ మాటల ప్రకారం నడుచుకొని ఇహపరంగా పరలోకపరంగా మీరిచ్చే ఆశీర్వాదములు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, నేను అందరం పొందుకొని మీరు వచ్చే పర్యంతం వరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు మమ్మల్ని అందరూ ఆశీర్వదించమని, సహాయించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.